గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనము సాధారణ విద్యుత్ వలయము సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే ఏంటి, దీన్ని ఏ విధంగా నిర్మించాలి, ఇది ఏ విధంగా పనిచేస్తుంది అన్నటువంటి అంశాన్ని గురించి తెలుసుకుందాం. ఇక్కడ మన ఇంట్లో పెద్ద పెద్ద వలయాలు ఉంటాయి. షాపింగ్ కాంప్లెక్స్ కానీ, సూపర్ మార్కెట్ కానీ, పెద్ద పెద్ద వలయాలు అంటే అనేక వలయాలు కలిసి ఉంటాయి. అది సంక్లిష్ట వలయం, అది కాంప్లెక్స్ సర్క్యూట్. దాన్ని మనం అర్థం చేసుకోలేం. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది, ఒక బ్యాటరీ, ఒక స్విచ్, ఒక బల్బు, హోల్డరు, అదేవిధంగా కనెక్టార్సు, వీటన్నిటితో ఏర్పడినటువంటి ఒకే ఒక వలయాన్ని ఏమంటున్నామంటే సాధారణ విద్యుత్ వలయం అని అంటున్నాం. ఈ సాధారణ విద్యుత్ వలయాన్ని ఎందుకు నిర్మిస్తాము అంటే విద్యుత్ ప్రవాహం ఏ విధంగా ఉంది, ఈ విద్యుత్ వలయంలో ఉన్నటువంటి కాంపోనెంట్స్, బ్యాటరీ కానీ, స్విచ్ కానీ, బల్బు కానీ ఎలా పనిచేస్తున్నాయి అన్నటువంటిది బాగా అర్థం చేసుకోవడానికి, దీన్ని అధ్యయనం చేసేదానికోసము ఈ సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఇక్కడ నేను ఒక సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ను నిర్మించాను. స్విచ్ ఆన్ చేస్తే బల్బు ఆన్ అవుతుంది, మనం ఆఫ్ చేసామనుకోండి బల్బు ఆఫ్ అయిపోతుంది. ఇది బ్యాటరీ. ఇక్కడ స్విచ్, ఒక హోల్డర్కు బల్బును అమర్చాము. ఇక్కడ కనెక్టర్స్ చూడండి, ఇక్కడ బల్బు ఒక కొన నుండి స్విచ్కు ఒక కొనకి ఇవ్వడం జరిగింది. ఈ బ్యాటరీకి సంబంధించి ఒక టెర్మినల్కు, బ్యాటరీ ఇంకొక కొనను బల్బు నుంచి వచ్చినటువంటి ఇంకొక తీగకు మనము అమర్చడం జరిగింది. ఇక్కడ బల్బు, తర్వాత ఇక్కడ స్విచ్, ఈ కనెక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ బ్యాటరీ ఉంది, హెచ్డబ్ల్యూ బ్యాటరీ, 9 volts బ్యాటరీ. ఆన్ చేస్తే బల్బ్ వెలుగుతుంది, ఆఫ్ చేస్తే ఇది ఆరిపోతుంది. స్టూడెంట్స్, ఇక్కడ ఈ బ్యాటరీలో ఎలక్ట్రిక్ ఎనర్జీ ఉంటుంది. ఇక్కడ నుంచి ఎలక్ట్రిక్ ఎనర్జీ పాస్ అయినంత వరకు, అంటే దీంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఎనర్జీ పాస్ అయ్యేంత వరకు ఈ బల్బ్ అనేది వెలుగుతూ ఉంటుంది. మనం ఆఫ్ చేసామనుకోండి బల్బు ఆఫ్ అయిపోతుంది. స్విచ్ ఆన్ చేస్తే బల్బ్ ఆన్ అవుతుంది. ఈ యాక్టివిటీని మీరు కూడా చేసి చూడండి. మీకు ఏదైనా డౌట్ వచ్చినా కానీ, మీకు కొత్త కొత్త ఐడియాస్ వచ్చినా కానీ కామెంటరీ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ చిల్డ్రన్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ యాక్టివిటీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.